ఏలూరులో పార్టీ కార్యాలయం పేరు మీద వైసీపీ నిర్మిస్తున్న భారీ భవనాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. అనుమతులు లేకుండా అంత పెద్ద బిల్డింగ్ కడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆ బిల్డింగ్ ను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఈరోజు ఇక్కడ నిర్మిస్తున్న వైసీపీ నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని పరిశీలించడానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ వచ్చారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు చూసారు, అసలు దీన్ని ఏ విధంగా మనం భావించవచ్చు? వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చా? ఈ ఆఫీస్ మీరు కూడా చూసారు, 2 ఎకరాల్లో మరి బెంగళూరు ప్యాలెస్ కట్టినట్టు కట్టారు. మరి దీనికి ఎంత డబ్బు వెచ్చించారు అనేది ప్రజలందరూ కూడా ప్రజా ఉపయోగపడే డబ్బుని ఏ విధంగా చేశారు. అలాగే 2 ఎకరాల స్థలం అంటే ఇది నడిబొడ్డున ఉంది, ఎన్నో కోట్ల ఖరీదు చేస్తుంది. దీన్ని వేరే రకంగా ఉపయోగించుకుంటే అనేక ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా రెంటెడ్ దాంట్లో ఉన్నాయి. ఉడా ఆఫీస్ అలాగే ఉంది, మెప్మా ఆఫీస్ ఉంది, అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఉన్నాయి. అనేక ఆఫీసులు రెంటెడ్ లో ఉన్నాయి. అన్ని ఆఫీసులు కలిపి ఇక్కడ తెచ్చుకుంటే అందరికీ కూడా అద్దెలు కలిసి వచ్చే గవర్నమెంట్ కి రెవెన్యూ ఉండేది. ఏదైతే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1 టౌన్ లో 4 డివిజన్లకు కలిపి కట్టి అక్కడ వాటర్ ప్లాంట్ కట్టాలనుకున్నారు, అది నిరుపయోగంగా పెట్టారు. దీనికోసం ఎంత వెచ్చించడం జరిగింది. దీన్ని కట్టేటప్పుడు కూడా ఏ అనుమతులు తీసుకోకుండా ఏ రోజునైతే ఇది 2006లోనే డాన్ కంపెనీ ఉన్నవాడికి లీజుకి ఇచ్చినప్పటికీ 2009లో అగ్రిమెంట్ అయినప్పటికీ వాడి కండిషన్స్ పెట్టి అది ఆల్టర్నేషన్ చేసి ఇమ్మంటే వాడికి ఇవ్వకోకుండా దాన్ని కోర్టులోకి వెళ్ళి అతను గెలిచి దీని మీద హెర్బిటరీ కింద అతను గెలిచడం జరిగింది. కలెక్టర్ గారు ఆ ఫైల్ని పక్కన పెట్టి మళ్ళీ దీనికి ఏ విధంగా ఇచ్చారండి, అప్పుడు కమిషనర్ రూల్స్ వ్యతిరేకంగా ఏదైతే ఇచ్చాడో ఆ కమిషనర్ మీద చర్య తీసుకోవాలి. అలాగే ఇది కట్టేటప్పుడు ఎవరైతే టీపీఓ ఉన్నాడో టీపీఎస్ అతను దీనికి నోటీస్ ఇవ్వాలి. కనీసం ఎందుకు మీరు కడుతున్నారు, ప్లాన్ అప్రూవల్ లేకుండా అనేది చెబితే ఆ కాగితం ఇవ్వాలి. ఉన్నట్టయితే వాళ్ళ కోర్టు దీన్ని కోలుకొట్టేమని చెప్పేది. ఏదైనా సరే ఆ రోజున ఏదైతే టీపీఎస్ ఇవ్వలేదు, ఇప్పుడు నరసాపురంలో ఎక్కడ చేస్తున్నారు, అతని మీద కూడా డిపార్ట్మెంట్ గా చర్య తీసుకోవాలని చెప్పి మేము కమిషనర్ గారికి చెప్పాం. అలా ఉడా వాళ్ళకి నిన్న కాక మొన్న వాళ్ళు 14 లక్షల రూపాయలు వాళ్ళు కడతం జరిగింది. 14 లక్షల రూపాయలు వాళ్ళు జమ చేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వీళ్ళు ఇప్పుడు అప్రూవల్కి పెట్టారు. ఎలా అప్రూవల్ పెడతారు? డేట్ అయిపోయి బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఏదో వాళ్ళు ఓపెనింగ్ చేసుకోవడానికి సిద్ధంగా పెట్టారు. ఏదో ప్రభుత్వం వచ్చేస్తుందని ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందని చూశారు. ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పారు. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి చోటన కూడా ఇదే విధంగా అనుమతులు లేకుండా ఏదైతే కట్టారో అన్ని కూడా దాన్ని ఏదైతే ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందనేది కూటమి ప్రభుత్వం తెలియదు. కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీలకు కానీ ఉపయోగించుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల నిర్ణయం ప్రకారం చేయాలని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. తప్పనిసరిగా దీంట్లో మెప్మా ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే ఉడా ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అవ్వచ్చు, ఏలూరుకి సంబంధించి అనేక వాటికి బిల్డింగ్లు లేవు. ఈ బిల్డింగ్ దానికి ఉపయోగించుకుంటే పైన ఒకదానికి కింద ఒకదానికి అద్దులు కలిసి వస్తాయి. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకుండా ఉంటుందనేది మా ఉద్దేశం. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానంగా చూడొచ్చు, దాదాపు 2 ఏళ్ల క్రితం నుంచి నిర్మాణం సాగుతుంది. అప్పటి నుంచి అధికారులు ఇక్కడే ఉన్నారు, కొంతమంది అధికారులు ఏలూరు సంబంధించి. కానీ వాళ్ళు చూడట్లు ప్రస్తుతం వాళ్ళ మీద ఏ విధంగా చర్య తీసుకునే అవకాశం ఉందండి? డెఫినెట్ గా ఇది స్టేట్ వైడ్ పాలసీ. చర్య అనేది డెఫినెట్ గా తీసుకుంటాడు. తప్పు చేసిన అధికారికి శిక్ష పడవలసిందే. ఎందుకనంటే వాళ్ళు భయంతో చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ ఉద్యోగంలోంచి బాధ్యతగా పక్కకు తప్పుకోవాలి. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నప్పుడు, ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నప్పుడు ఏదైతే పార్టీ కాజేస్తుందో దీంట్లో మన చేతికి మట్టి అంటకూడదని వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు వంతపాడుతూ ఎవరైతే సంతకం పెట్టారో సంతకం పెట్టిన ప్రతి అధికారి కూడా దీనికి బాధ్యత వహించవలసిందే. ఎందుకంటే భవిష్యత్తులో ఏ అధికారి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేస్తుంటే అవినీతికి ఎవరైతే కొమ్ము కాసిన అధికారులు చర్య తీసుకోకపోతే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా అధికారులు ఇలాగే ప్రవర్తిస్తారు. ఏ అధికారి అయినా మేము ఎలాగ జవాబుదారియో ప్రజలకి అధికారి కూడా జవాబుదారితనం లేకపోతే ఇటువంటి అక్రమ నిర్ణయాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత కార్యాలయం నిర్మాణాన్ని ఆపేస్తున్నారు, అదేవిధంగా దీన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా దీన్ని ఇమీడియట్ గా కమిషనర్ గారికి చెప్పాం, దీనికి తాళం ఏమని చెప్పాం. ఆయన కూడా తాళాలు ఏదో మరి ఆళ్ళ నాని గారు జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి ఆయన దగ్గర ఉందన్నారు. మరి 3 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మినిస్టర్ చేసిన ఆయనకి దీనికి అనుమతులు తీసుకోవాలని తెలియపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి అంత అజ్ఞానంగా ఆయన ఎలాగున్నాడో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.